ప్రభుత్వం వచ్చింది ఎలా ఉందండి? ఈ చంద్రబాబు నాయుడు గారు గాని, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది? వాళ్ళంటే అనేది ఏంటంటే మా మంచి ప్రభుత్వం అంటున్నారు. యాక్చువల్గా ఇది ప్రజలను ముంచిన ప్రభుత్వం, ప్రజలను నట్టేట ముంచేసిన ప్రభుత్వం ఇది. ఈ ఆంధ్రప్రదేశ్ మన తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్గా విడిపోయిన దగ్గర నుంచి ఇలాంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు చూడలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇంత ఆంధ్రప్రదేశ్ చెడిపోయింది అని అంటున్నారా ఈ సంవత్సరం? నిజమంటారా? పూర్తిగా ఎటువంటి లంచాలు లేకుండా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సరే, ఎఫ్ఎంసీ సర్టిఫికేట్ అయినా సరే, విద్యాలకు సంబంధించిన ఏ సర్టిఫికేట్ అయినా సరే మీకు ఎటువంటి లంచం లేకుండా ఇచ్చారు కదా. మళ్ళీ అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిది ఎలా అవుతుంది? ఆరోగ్యానికి గడప దగ్గర తీసుకొచ్చేసి అందించారు కదా. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిది ఎలా అయింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దృష్టిలో ఏంటంటే ప్రజలు ఎంతకాడికి ప్రాబ్లమ్స్తో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండాలి. అలా చేస్తే వాళ్ళ దృష్టిలో మంచి ప్రభుత్వం అనమాట. ఏదైతే అభాగ్యులు ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతకాడికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు. ఈ నాయకులు చుట్టూ తిరగాలి, నాయకుల దగ్గర చేతులు చాచి అరువులు చాచి వాళ్ళ సాయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళ దృష్టిలో చంద్రబాబు నాయుడు దృష్టిలో మంచి ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు తెలుస్తుందిలే. కానీ ప్రజలు సొంతంగా ఒక ఆర్థికంగా బలోపేతం చేసిన ప్రభుత్వం ఏదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఈరోజు ఆ దాఖలాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఈ మాట అన్నారని చెప్పేసి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఈ చర్య వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడికి ఎటువంటి నష్టం జరగదు. రాబోయే రోజుల్లో టీడీపీ కూటమి నేతలు వాళ్ళ గోతిని వాళ్లే తోకున్నారని ఈ సందర్భంగా అయితే గట్టిగా చెప్తున్నాం. అసలు ఎందుకన్నా సోషల్ మీడియా మీద కేసులు అనేది ఎందుకు అమలు చేయడం అంటారు? వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ భాషలో ఏమంటారంటే సోషల్ మీడియా వాళ్ళు ప్రవర్తన సరిగ్గా లేదు, సరిగ్గా మాట్లాడలేదు, వ్యక్తిగత హరణానికి పాల్పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. నిజంగా వ్యక్తిగత హరణానికి పాల్పడింది మొట్టమొదటిసారిగా దీనికి ఆజ్యం పోసింది ఈ ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు, చంద్రబాబు నాయుడు. ఆ రోజు మహానేత ఎన్టీ రామారావు గారు మీద లింగ స్పందన మీద కూడా వీళ్ళు పెద్ద చర్చ పెట్టింది ఏబిఎన్ రాధాకృష్ణ కదా, ఈ రామోజీ ఈ మీడియా కదా. ఎన్టీ రామారావు గారి యొక్క లింగ స్పందన మీద కూడా, లక్ష్మీ పార్వతి గారి మీద కూడా వేరే వ్యక్తులతో సంబంధాలు అంటగట్టి వాళ్ళ వ్యక్తిగత హరణానికి మొట్టమొదటిగా వీళ్ళు ఆజ్యం పోసింది చంద్రబాబు నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈ ఈనాడు కాదా. ఈనాడు కార్టూన్లో అయితే శ్రీధర్ అయితే ఎన్టీ రామారావు గారికి బట్టలు మొత్తం ఇప్పేసి పారిపోతున్నట్టు కార్టూన్ వేసాడు. అది వ్యక్తిగత హరణం కాదా? అంటే వాళ్ళు చేసే వ్యభిచారం, యువత వాళ్ళు చేస్తేమో వాళ్ళు చేసే సంసారం, వీళ్ళు చేసే వ్యభిచారం. ఆ రకంగా ఉంది చంద్రబాబు నాయుడు ఈ కూటమి నేతల యొక్క మాటలు. వీళ్ళు ఏం చేసిన రీసెంట్గా కూడా షర్మిల ఉంది కదా, షర్మిలకు కూడా ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక సినిమా స్టార్ అగ్ర హీరోతో కూడా షర్మిలకు ఒక అక్రమ సంబంధం ఉన్నట్టు వీళ్ళు ఒక బోగస్ ప్రచారం తెర మీద తీసుకొచ్చింది ఏబిఎన్ రాధాకృష్ణ కాదా, ఈ టీడీపీ నాయకులు కాదా, ఈ జనసేన వాళ్ళు కాదా. ఇప్పుడేదో పుడింగిలాగా పవన్ కళ్యాణ్ వచ్చేసి నా చెల్లి షర్మిల సోదరికి నేను అండగా ఉంటాను, రక్షణ కల్పిస్తాను అని చెప్పేసి ప్రవచనాలు పలుకుతున్నాడు ఈ పవన్ కళ్యాణ్. ఇదే షర్మిలకి ఒక అగ్ర హీరోతో అక్రమ సంబంధం అని చెప్పేసి ఒక బోగస్ ప్రచారం చేసింది ఈ టీడీపీ నాయకులు కాదా. దీనికి సమాధానం చెప్పానండి. ప్రస్తుతం వీళ్ళు కళ్ళబొల్లి మాటలు కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. కానీ ఈ సోషల్ మీడియా వ్యక్తిగత హరణం మొట్టమొదటిగా మొదలుపెట్టిందే, ఆజ్యం పోసిందే ఈ కూటమి నీతులు, ఈ చంద్రబాబు నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు, ఈ జనసేన, ఈ పిల్ల బచ్చాగాళ్ళు. అలానే చూసుకుంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అంటారు? అసలు ఏంటి, ఏం జరిగిందని అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు అది అసెంబ్లీ కాదు, అది కౌరవ సభ. అది అలాంటి కౌరవ సభకి వెళ్ళి ఏం ప్రయోజనం చెప్పండి? ఎంతకాడికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, జగన్నామ స్మరణమే తప్ప వీళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన శైలి మెరుగుపరచడానికి వీళ్ళు ఏం సంస్కరణలు తీసుకొచ్చారు అనే విధంగా చర్చ ఏమైనా కొనసాగిద్దని మీకు నమ్మకం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సభకు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అని చెప్పే దానికంటే ముందు చంద్రబాబు నాయుడు నువ్వు అసెంబ్లీకి ఎందుకు రాలేదు అని చెప్పాలి. వీళ్ళ చంద్రబాబు నాయుడు సతీమణిని ఏదో అన్నారని చెప్పేసి
అసెంబ్లీలో ఉన్న పార్టీకి లెగిసి వెళ్ళిపోయి నేను అసెంబ్లీ రానని చెప్పాడు. అంటే మీ సతీమణి కోసం ఏదో అన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రజల సమస్యలను పక్కన పెట్టింది చంద్రబాబు నాయుడేగా. ఎందుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు? ఎందుకు వెళ్ళాడో, ఎందుకు అసెంబ్లీకి రాలేదో చెప్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాలో, ఎందుకు రాకూడదో మేము చెప్తాం. ఇక్కడ అలానే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ విషయంలో డెవలప్మెంట్ చేశారని అంటున్నారు. ఎంత వాటికి నిజం అంటారు? అసలు ఏం చెప్తారు సార్ మీరు? ఈ రోజు ఇంగ్లీష్ మీడియం ఉండడం కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా మంది చెప్తున్నారు. మీరేమంటారు? బైజూస్ కంటెంట్ ఒక మీ పిల్లోడి కనుక బైజూస్ కంటెంట్ మీకు కావాలి అనుకుంటే లక్షలాది రూపాయలు మీరు ఆ బైజూస్ సంబంధించిన సంస్థకి మీరు కట్టాల్సి వస్తుంది. అలాంటి బైజూస్ లాంటిది 1వ తరగతి కాడ నుంచి 10వ తరగతి వరకు ఇది ప్రాథమిక విద్యా దశ ఏదైతే ఉందో ఆ విద్యా దశలో ఆ బైజూస్ కంటెంట్ వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి ఒక డిజిటల్ వ్యవస్థ, ఒక ఎవరైతే ధనికులు ఉన్నారో ధనికులకు పేదలకు మధ్య విద్య అనే విషయంలో ఒక డిజిటల్ వ్యవస్థ అడ్డు రాకూడదనే ఒక దృఢ సంకల్పం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకి ముందుగా డిజిటల్ వ్యవస్థ దగ్గర చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక ట్యాబ్లు ఇచ్చి బైజూస్ లాంటి కంటెంట్ ఒకటి దాంట్లో సమకూర్చి అలాంటి ఒక అద్భుతమైన భారతదేశంలో ఎక్కడ లేనంత ఒక వైవిధ్యమైన విద్యా మార్పిడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని కూడా వీళ్ళు దాని మీద కూడా విషయం చెప్తున్నారు. అవి అమ్మ పెట్టానివ్వదు అడుక్కు తినానివ్వదు అన్నట్టుగా అన్న చందంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మాటలు అనమాట. సస్యమీర ప్రజలు వీళ్ళు ఎన్ని కల్లబల్లి మాటలు, ఎన్ని కాకమ్మ కబుర్లు, ఎంత మోసపూరిత మాటలు చెప్పినా సరే రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విలువ తెలుసుకుంటారు. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.